తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. వాళ్ళ లక్ష్యం ఒక్కటే. 1925లో మొదలైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలలో వాళ్ళకు కొన్ని గోల్స్ పెట్టుకొని బయలుదేరింది. ఒకటి, దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని, 2 రిజర్వేషన్లను తొలగించాలని. ఇట్లాంటి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు ఉన్నాయి. మిగతా 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు. వాటన్నిటినీ మోడీ గారు, అమిత్ షా గారు పూర్తి చేసిండ్రు 17వ లోక్సభలో. ఇప్పుడు 18వ లోక్సభలో 2025 రాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రణాళికబద్ధంగా పకడ్బందీగా ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. ఈ విషయాలను నేను ప్రస్తావించిన ఎంబడే నా మీద కేసు పెట్టి ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యుని చేసి, ఫిర్యాదుదారులు ఎవరు? భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో శాఖ ఉంది, తెలంగాణలో శాఖ ఉంది, భారతదేశం అంతుంది, ఇతర దేశాలలో కూడా వాళ్ళకి సభ్యులు ఉన్నారంటారు. వాళ్ళు ఎవరు చేయలే. నా మీద ఫిర్యాదు చేసింది ఎంహెచ్ఏ, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పార్టీ నాయకుడి మీద, ఒక ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి మేఘాల మీద దేశ భద్రతకి ఏదో ముప్పు వచ్చినట్టు, దేశ స్వతంత్రమే కోల్పోతున్నట్టు ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వు రావాలని, ఇవాళ మా తరఫున మాకు సంబంధమే లేదని పోలీస్ స్టేషన్లో మా అడ్వకేట్ చేయడానికి పోతే, మా మహిళా అడ్వకేట్ పోతే హార్ష్గా బిహేవ్ చేశారు పోలీస్ స్టేషన్లో. అంటే మేల్ ఆఫీసర్ అబ్యూజ్ చేసిండ్రు మా అడ్వకేట్లను. అంటే ఢిల్లీ పోలీసుని ఎందుకు ఎన్నుకున్నారంటే, ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ కింద పనిచేస్తారు. వివిధ రాష్ట్రాలలో హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తారు. ఢిల్లీ పోలీసు మాత్రమే కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తారు. ఎన్సిటి, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కాబట్టి అక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండ్ హోంశాఖ, కేంద్ర హోంశాఖ, కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కింద ఉంటాయి ఈ 2 శాఖలు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అందుకోసమని కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే పోలీసు యంత్రాంగం, ఢిల్లీ పోలీసులు అమిత్ షా గారి నియంత్రణలో పనిచేసి అక్కడ హోంగార్డును ట్రాన్స్ఫర్ చేయాలన్నా అమిత్ షా గారే చేయాలి. ఇవాళ ఆ పోలీసులను ప్రయోగించి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొన్ని ఆధారాలను నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మోడీ మంత్రివర్గంలో క్యాబినెట్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. ఎప్పుడైనా 2017లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? రాజ్యాంగంపై నాకు గౌరవం ఉంది, అయితే రానున్న రోజుల్లో అది మారనుంది, మేము ఇక్కడ ఉన్నది అందుకోసమే వచ్చామంటూ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే. అంటే మేము వచ్చిందే రాజ్యాంగాన్ని మార్చడానికి, మేము ఇక్కడ ఉన్నదే రాజ్యాంగం మార్చుతాం, తొందరలోనే రాజ్యాంగం మారుస్తామని, రాజ్యాంగాన్ని మార్చడానికే వచ్చామని అనంత్ కుమార్ హెగ్డే నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి 2017లో స్టేట్మెంట్ ఇచ్చిండు. వీరే కాదు, స్పీకర్ సుమిత్రా మహాజన్, లోక్సభ స్పీకర్ 2014 to 2019 వరకు ఉన్న లోక్సభ స్పీకర్, రిజర్వేషన్ల అభివృద్ధిని తీసుకొస్తాయా? స్పీకర్ సుమిత్రా మహాజన్ కేవలం సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ అప్పట్లో రిజర్వేషన్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. అది 10 ఏళ్ల వరకు మాత్రమే ఉండాల్సి ఉన్నా ప్రభుత్వాలు 10 ఏళ్లకోసారి పెంచుకుంటూ వస్తున్నాయి. రిజర్వేషన్లు దేశాన్ని అసలు అభివృద్ధి పరుస్తాయా అని సుమిత్రా మహాజన్ అనుమానం వ్యక్తం చేశారు. అంటే లోక్సభ స్పీకర్, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న లోక్సభ స్పీకర్గా పనిచేసే సుమిత్రా మహాజన్ గారు రిజర్వేషన్లను వ్యతిరేకించుకుంటూ రిజర్వేషన్ల గురించి మాట్లాడింది. వీరే కాదు, వైద్యన్ మళ్ళీ కూడా 2017లో కూడా ఆర్ఎస్ లీడర్ మన్మోహన్ వైద్య ఏమన్నాడు ఆయన? ద కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ మస్ట్ ఎండ్ ఎట్ సమ్ పాయింట్ అండ్ ఎవ్రీవన్ షుడ్ గెట్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్. అంటే క్లియర్గా వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా ప్రణాళికబద్ధంగా ఒక ఎజెండాను తీసుకొని ముందుకెళ్తున్నారు.
ఇప్పుడు నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీని, దేశ ప్రధానమంత్రిని, కేంద్ర హోంశాఖ మంత్రిని, ఎన్డీఏ ఉన్నప్పుడు సెకండ్ టైం ఎన్డీఏ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఫిబ్రవరి 1, 2000 సంవత్సరంలోనే మొదలుపెట్టి ఫిబ్రవరి 22, 2000 సంవత్సరంలో జస్టిస్ వెంకటాచలయ కమిషన్ అపాయింట్ చేసి రాజ్యాంగాన్ని మారుస్తున్నాము. అప్పుడు ప్రాతిపదిక ఏం చూపించారు? 50 సంవత్సరాలు పూర్తయింది రాజ్యాంగాన్ని మనము అమలు చేసుకోవడం. 50 సంవత్సరాల తర్వాత ఈరోజు రాజ్యాంగంలో మార్పులు చేయాలనుకుంటున్నాం, దానికోసం వెంకటాచలయ కమిషన్ అపాయింట్ చేసినామన్నారు. దాని మీద నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఆలోచన ఏంది? వాళ్ళు ఏ విధానం, అసలు ఆ రోజు అపాయింట్ చేసిన కమిషన్ని తప్పుపడుతున్నారా? వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా తప్పుపడుతున్నారా? జస్టిస్ వెంకటాచలయ ఇచ్చిన నివేదికను మీరు ఏం చేసిండ్రు? దాని పట్ల మీ వైఖరి ఏంటి? అదేవిధంగా 2014 తర్వాత నీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే స్పీకర్ గారు కూడా రిజర్వేషన్లు వద్దు అని మాట్లాడినరు. దీని మీద నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, దేశ ప్రజలకు జేపీ నడ్డా గారు ఏం చెప్తారు? అందుకే ఈరోజు ఈ దేశ ప్రజలకు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి మీరు భారతీయ జనతా పార్టీకి వేసే ప్రతి ఓటు మీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడతాయి. మీరు రిజర్వేషన్లను రద్దు చేసుకోవాలి. రాజ్యాంగంలో సమూలమైన మార్పులు జరిగి ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలగాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి మీరు ఓటు వేయండి. మీరు భారతీయ జనతా పార్టీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అయితే నేను బల్లగుద్ది చెప్తున్నా, ఈ రిజర్వేషన్లు ఉండాలి. బలహీన వర్గాలకు 50% క్యాప్ తీసి అడిషనల్ రిజర్వేషన్స్ ఇవ్వాలి అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే వాళ్ళు ఎన్డీఏ కూటమి. రాజ్యాంగాన్ని ఉంచి